ఏ క్షణమైన విజయ్ అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఫ్యాన్స్ వస్తారు, చాలా మంది కంగ్రాచులేట్ చేస్తారు, ఆయనకి విషెస్ కూడా చెప్పబోతున్నారు. కాబట్టి ఆయన ఇంటికి చాలా పెద్ద మొత్తంలో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు విజయ్ పైన విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ చేసినటువంటి అధికారులు సైతం ఈరోజు వచ్చి ఆయనకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి. సో ఎక్కడైతే ఆయన ఓడిపోయాడో అక్కడే మళ్ళీ నిల్చున్నాడు ఆయన. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎన్నికలకు వచ్చి రాగానే ఫర్ ది ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన పార్టీ ఇంతటి స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేరు. ఆ ఊహకు కూడా అందినటువంటి రీతిలో ఆయన రిజల్ట్ సాధించారు. సో ఒకసారి ఆయన ఆల్మోస్ట్ 110 సీట్స్లో లీడ్లో ఉన్నాడు. అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్ ప్రకారంగా 110 స్థానాల్లో విజయ్ లీడ్ కొనసాగుతోంది. సో ఇంకొక 8 స్థానాలు ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తూ ఉంటే ఏఐడిఎంకేతో ఆయన పొత్తు నిరాకరించారు, నేను రానని చెప్పేశారు ఆయన. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ పిఎంకే ఈ రెండింటి సపోర్ట్తో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతోంది. సిపిఐ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పిఎంకే అండ్ విసికే, ఇక్కడ డిఎంకే కూడా ఇక నిరాకరించదు, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం లేదు కాబట్టి మీరు పెద్దగా ఉండి కూడా చేసేదేం లేదు. కాబట్టి మేము సపోర్ట్ ఇస్తాం, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి విజయ్కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. సో డిఎంకే ఇండివిజువల్గా 48 సీట్స్లో గెలిచింది, అన్నాడీఎంకే 57 సీట్స్లో గెలిచింది ఇండివిజువల్ పార్టీస్గా. ఇక టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 110 స్థానంలో గెలిచింది. సో ఐ మీన్ అప్ టు డేట్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు, బట్ ఇట్స్ లీడ్ గోయింగ్ ఆన్. అండ్ విసికే 2 స్థానాలు లీడ్లో కొనసాగుతోంది, సిపిఐఎం పార్టీ 2 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. సో విజయ్ కంటెస్ట్ చేసినటువంటి 2 నియోజకవర్గాల సమ్మరి చూద్దాం. సో 2 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఆయన చేస్తున్నటువంటి నియోజకవర్గం పెరంబూర్. సో పెరంబూర్ నియోజకవర్గంలో ఆయన సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ 6 రౌండర్ రిజల్ట్ మాత్రమే అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. 6 రౌండర్ రిజల్ట్స్లో ఆయన 18,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి ఆర్డి శేఖర్ డిఎంకే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన ఆర్డి శేఖర్ పైన విజయ్ 18,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన కంటెస్ట్ చేసిన మరో నియోజకవర్గం తిరుచూర్పల్లి ఈస్ట్. సో తిరుచూర్పల్లి ఈస్ట్లో కూడా ఆయన రిజల్ట్ చూద్దాం ఒకసారి. సో తిరుచూర్పల్లిలో ఆయన కంటెస్ట్ చేసిన ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన 12,000 మెజార్టీతో వెళ్తున్నారు. తన ప్రత్యర్థి ఇండిగో ఇరుదీరాజు డివికే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి పైన. సో ఇక్కడ అన్నా డిఎంకే కేవలం 6,000 ఓట్లు మాత్రమే సాధించగలిగింది ఈ నియోజకవర్గం తిరుచూర్పల్లి ఈస్ట్లో. సో ఇవన్నీ కొనసాగుతున్నాయి. తన ఎవరైతే తన కారు డ్రైవర్ కుమారుడికి ఇచ్చిన చోట కూడా అక్కడ కూడా ఆయనే విజయం సాధించబోతున్నారు. శబరినాథన్ అనే వ్యక్తికి అక్కడ టికెట్ కేటాయించారు, అక్కడ కూడా ఆయనే టీవీకే పార్టీ గెలవబోతోంది. సో శబరినాథన్ కంటెస్ట్ చేసిన నియోజకవర్గం కూడా అద్భుతమైన రిజల్ట్స్తో టీవీకే దూసుకెళ్తోంది. సో ప్రజెంట్ డిఎంకే పొత్తులో ఉన్నటువంటి విసికే, సిపిఐఎం, కాంగ్రెస్ అండ్ పిఎంకే పార్టీలు కూడా విజయ్తో కలిసి నడిచే అవకాశం ఉంది. సో విజయ్తో కలిసి నడిచి అక్కడ వాళ్ళు సైతం స్థానాలు దక్కించుకోవడం కోసం మంత్రులుగా ఏం అవకాశం రాకపోవచ్చు, బట్ టీవీకేతో కలిసి అక్కడ బీజేపీని మాత్రం ఎంట్రీ ఇవ్వనివ్వకూడదు. అన్నా డిఎంకేని బీజేపీ మాత్రం ఎంట్రీ ఇవ్వనివ్వకుండా విజయ్కి మద్దతు తెలిపి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వీళ్ళంతా మద్దతు తెలుపబోతున్నారు. రైట్, ఇక్కడ మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ మరొక బ్రేకింగ్ వస్తోంది. ఇక్కడ నటి త్రిష కూడా టీవీకే విజయ్కి బ్యాక్ ఎండ్లో కొంత మద్దతుగా మోటివేషన్గా ఉన్నారు. కాబట్టి రాజకీయంగా తను సీఎం కావాలనుకుంటున్న ఒక లక్ష్యాన్ని గతంలో ఒక 10-20 ఏళ్ల క్రితమే తను చెప్పుకొచ్చారు. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి అవకాశం తనకు ఉంటుందా, లేదా ఏ స్థానంలో తను కేటాయిస్తారు? ఒక ఎమ్మెల్సీయా, లేదంటే ఇంకేదైనా పదవి కేటాయిస్తారా, ప్రభుత్వ సలహాదారులుగా తీసుకుంటారా, లేదు ఇంకేదైనా కీలకమైన పదవి ఇస్తారా చూడాలి. బట్ త్రిషకు మాత్రం ఒక అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. రైట్, మహిళా ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉంది మరి త్రిషకి. మరి చూడాలి ఏం జరిగిందో. బట్ ఇది కొంత అతిశయోక్తి కావచ్చు, ఎగ్జాగరేషన్ అవ్వచ్చు. బట్ టీవీకే పార్టీ విజయ్ నేతృత్వంలో గెలిచిన పార్టీ త్రిష చేతిలో పెడితే ప్రభుత్వం అంత ఈజీగా ఉంటుందో మరి చూడాలి ఏం జరిగిందో. బట్ తనకు మాత్రం గవర్నమెంట్లో ఏదో ఒక కీలకమైన పొజిషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది. సో త్రిషకి ఏ పొజిషన్ ఇస్తారో చూడాలి. ఇక్కడ నటి త్రిష కూడా మీకు తిరుమలలో ఉదయాన్నే పూజలు నిర్వహించినటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో అక్కడ ఏం జరిగిందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇంకా ఒకసారి మీకు అన్ని స్టేట్స్ రిజల్ట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తున్న రిజల్ట్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది, చాలా ఆలస్యం అవుతున్నాయి. కేవలం తమిళనాడులో మాత్రమే టీవీకే విజయ్ 110 స్థానాలు, అన్నాడీఎంకే 57, డిఎంకే 48 అండ్ ఈ స్థానాలు. సో డిఎంకే కూటమితో కలిపితే ఇంకెక్కువ స్థానాలు వెళ్ళే అవకాశం ఉంది. సో డిఎంకే కూటమి
డిఎంకే కూటమితో కలిపితే 48 కాదు ఇంకా ఎక్కువ స్థానాలు వెళ్ళే అవకాశం ఉంది. అన్నా డిఎంకేతో కలిసి అన్నా డిఎంకే ఇండివిజువల్గా 57 స్థానాలు అండ్ టీవీకే ఇండివిజువల్గా